జింక్ డెఫిషియన్సీ వల్ల హెయిర్ లాస్ అవుతుందా? జస్ట్ జింక్ కనుక మన డైట్లో సప్లిమెంట్ చేసుకుంటే ఫాల్ అవుతున్న హెయిర్ మళ్ళీ గ్రో అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ జాన్, డెర్మటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. I perform more than 2000 hair transplant passionately and still counting. జింక్ అనేటువంటిది ఒక మైక్రోన్యూట్రియంట్. ఇది మన బాడీలో జరిగే ఎన్నో మెటబాలిజంలో చాలా హెల్ప్ చేస్తుంది. జింక్ డెఫిషియన్సీ మనకు మాత్రమే కాదు, ప్రపంచం మొత్తంలో చాలా కంట్రీస్లో కలుపుకుంటే దాదాపు 10 కోట్ల మందికి జింక్ డెఫిషియన్సీ ఉన్నట్టు ఒక సర్వేలో తేలింది. హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు జింక్ లెవెల్స్ కోసం వాళ్ళ యూరిన్లో కానీ వాళ్ళ బ్లడ్లో కానీ టెస్ట్ చేసినట్లయితే ప్రత్యేకించి ఒక సెట్ ఆఫ్ పీపుల్కి జింక్ అనేటువంటిది చాలా తక్కువ కనిపించింది. అటువంటి వాళ్ళు ఎవరు అంటే పేనుకొరుకు లేదా అలోపేషియా ఏరేటా ఉన్నవాళ్ళు, లేదా టీలోజన్ ఎఫ్లూయం అంటే సడన్గా హెయిర్ లాస్ అయి ఉంటాయి, క్రాష్ డైట్ చేసి కానీ, లేకపోతే విపరీతమైన స్ట్రెస్ వల్ల కానీ, లేకపోతే స్టడీస్లో పడిపోయి ఫుడ్ పూర్తిగా తగ్గించేసిన వాళ్ళు కానీ, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఫుడ్ని దాదాపుగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారో, ఇటువంటి వాళ్ళకి హెయిర్ లాస్ ఉన్నప్పుడు జింక్ టెస్ట్ చేస్తే ప్రత్యేకించి జింక్ మోతాదు చాలా తక్కువగా ఉన్నట్లు గమనించాము. అదే కాంట్రరీగా ఎవరికైతే యాండ్రోజెనిక్ అలోపేషియా ఉంటుందో, అంటే వంశపారంపర్యంగా హెయిర్ లాస్ అవుతుందో, అది మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు, వీళ్ళల్లో హెయిర్ లాస్ అయినప్పుడు జింక్ లెవెల్స్ చెక్ చేసినప్పుడు జింక్ లెవెల్స్ నార్మల్గానే ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మనం కంక్లూజన్కి రావచ్చు, ఎవరికైతే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల కానీ లేకపోతే స్ట్రెస్ వల్ల కానీ హెయిర్ లాస్ అవుతుందో అటువంటి వాళ్ళకి కనుక మనం జింక్ సప్లిమెంట్స్ ఇచ్చి చూసినప్పుడు హెయిర్ గ్రోత్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. నిజానికి జింక్ ఎలా పనిచేస్తుంది అంటే, మొట్టమొదటి ఇది ఇమ్యూనో మాడ్యులేటర్, అంటే ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ని తగ్గించే కెపాసిటీ కలిగి ఉంటుంది. రెండోది ఇది హెయిర్ ఫాలికల్ రిగ్రెషన్కి పొటెంట్ ఇన్హిబిటర్, అంటే హెయిర్ ఫాలికల్ ఏ కండిషన్లో అయితే సడన్గా చిన్నబడిపోయే అవకాశం ఉంటుందో అటువంటి దాన్ని ఇది పొటెంట్గా ఇన్హిబిట్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది, అంటే స్టాప్ చేయగలిగే కెపాసిటీ కలిగి ఉంటుంది. మూడోది ఎప్పుడైతే హెయిర్ ఫాలికల్ డ్యామేజ్ అవుతుందో అటువంటి హెయిర్ ఫాలికల్ని రికవరీలో ఈ జింక్ చాలా దోహదపడుతుంది. ఈ జింక్ హెయిర్కి మాత్రమే కాదు, మన బాడీలో ఉండే అదర్ సిస్టమ్స్ మెటబాలిజంలో కూడా చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ కావచ్చు, మీ బోన్ హెల్త్ కావచ్చు, మన డైజెస్టివ్ సిస్టమ్ అండ్ మన రీప్రొడక్టివ్ సిస్టంలో కూడా ఈ జింక్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. చిన్న పిల్లల్లో కూడా జింక్ డెఫిషియన్సీ ఉందంటే వాళ్లకు డైరియా రావడం కానీ లేకపోతే గ్రోత్ డిలే అవ్వడం కానీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఈ జింక్ డెఫిషియన్సీ అనేటువంటిది ఎక్కువగా ఎవరికి వస్తుంది అంటే, హూ ఈజ్ అట్ మోర్ రిస్క్ అంటే ప్రత్యేకించి ఎవరైతే ప్లాంట్ బేస్డ్ డైట్ తింటూ ఉంటారో లేదా వెజిటేరియన్స్ ఉంటారో వాళ్ళకి జింక్ డెఫిషియన్సీ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ జింక్ అనేటువంటిది అబ్జర్వ్ అయ్యేదంతా స్మాల్ ఇంటెస్టైన్లో. సో ఎవరెవరికైతే ఇంటెస్టైనల్ డిసీజ్ ఉంటాయి, సీలియాక్ డిసీజ్ అంటాము, వాళ్ళందరికీ జింక్ డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంది. చాలామంది వెయిట్ లాస్ కోసం క్రాష్ డైటింగ్ చేస్తూ ఉంటారు. ఇటువంటప్పుడు కూడా మనకు జింక్ డెఫిషియన్సీ వచ్చే ఛాన్స్ ఉంది. ఆల్కహాలిక్స్, మేము రోజు ఒక క్వార్టర్ తాగంది మాకు నిద్ర రాదు అనే టైపు ప్రౌడ్గా చెప్పుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళకు కూడా జింక్ డెఫిషియన్సీ డెఫినెట్గా వస్తుంది. అండ్ ఇంకా క్రానిక్గా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు కానీ, లేదా ఏజ్ 65 కంటే పైబడిన వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరికీ జింక్ డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంది. సో దీన్ని ఎలా కరెక్ట్ చేస్తాము అంటే, జింక్కి సంబంధించిన టాబ్లెట్లు కానీ లేదా చాలా మల్టీవైటమిన్స్ అవైలబుల్లో ఉంటాయి. యూజువల్గా పెద్దవాళ్ళకైతే 8 mg నుంచి 11 mg పర్ డే కనుక తీసుకున్నట్లయితే ఈజీగా ఈ జింక్ డెఫిషియన్సీ అనేటువంటి సాల్వ్ అవుతుంది. బట్ సొంతంగా ఆ ప్రయత్నాలు ఎప్పుడూ చేయొద్దండి. ప్రత్యేకించి మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకొని వాళ్ళు ఇచ్చిన డోసేజ్ ప్రకారమే వాడండి. చిన్నపిల్లలకైతే పొరపాటున కూడా మీరు సొంతంగా సెల్ఫ్ మెడికేట్ చేసుకోవద్దు. మీ పీడియాట్రిషియన్ చూసి ఆ జింక్ డెఫిషియన్సీకి సంబంధించిన సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా, దాంతోపాటు ఇంకేదైనా ప్రాబ్లం యాడ్ అయి ఉందా లేదా అని చెక్ చేసి వాళ్ళు ఏవైతే మెడికేషన్ ప్రిస్క్రైబ్ చేస్తారో అవి మాత్రమే వాడండి. చాలా మందికి మెడికేషన్ వాడడం ఇష్టం ఉండదు. మరి అటువంటప్పుడు జస్ట్ మన ఫుడ్ ద్వారా ఈ జింక్ని పొందొచ్చా అంటే తప్పకుండా పొందొచ్చు. జింక్ రిచ్ ఫుడ్స్ ఏముంటాయి అంటే, నాన్ వెజిటేరియన్స్ అయితే సీ ఫుడ్ తిన్నట్లయితే, లేకపోతే క్రాబ్స్ తిన్నా, ష్రింప్ తీసుకున్నా వాటిలో జింక్ అనేటువంటిది చాలా రిచ్గా ఉంటుంది. కాబట్టి మీకు జింక్ డెఫిషియన్సీ ఈజీగా సాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరే కనుక వెజిటేరియన్స్ అనుకోండి, అటువంటి సిచ్యువేషన్లో సోయా కానీ లేకపోతే క్యాషూ నట్స్ కానీ లేకపోతే గ్రీక్ యోగర్ట్ అనేది దొరుకుతుంది. ఇటువంటివి కనుక మీరు కన్జ్యూమ్ చేస్తే జింక్ డెఫిషియన్సీ అనేటువంటిది లాంగ్ రన్లో మీకు వచ్చే అవకాశం చాలా తగ్గిపోతుంది. మీకే కనుక హెయిర్ ఫాల్ అవుతూ ఉంది అండ్ దాని గురించి మీరు సొల్యూషన్స్ వెతుకుతున్నారు అంటే, ఒకవేళ మీకేమైనా జింక్ డెఫిషియన్సీ ఉందేమో డెఫినెట్గా చెక్ చేసుకోండి. దిస్ ఇస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.